తెలంగాణ చిహ్నంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటే బీఆర్ఎస్ ఎందుకు ఆందోళన చెందుతుందని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. ఉద్యమకారుల అభిప్రాయాలను అందించే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీపీసీసీ ఆదివాసీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ కాకతీయ రాజుల తోరణం కావాలి గాని అమరవీరుల త్యాగం వద్దా అని ప్రశ్నించారు. అమరుల చిహ్నం పెడితే కేసీఆర్ కేటీఆర్కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నేతలు ఎన్ని ఆందోళనలు చేసినా వెనక్కి తగ్గేది లేదని క్లారిటీ ఇచ్చారు. మీకు ఏ నైతిక విలువలు ఉన్నాయని ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇవాళ ఇప్పుడు ఒక రాష్ట్ర గీతాన్ని తీసుకొచ్చేటటువంటి క్రమంలో అది చరిత్రలో నిలిచిపోయేటటువంటి స్థాయికి తీసుకెళ్లాలనేది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి స్థాయికి దాన్ని తీసుకెళ్లాలంటే ముందు ఇలా సగం మందికి పాఠాలు రావు. కేసీఆర్ కేటీఆర్కి అమరవీరుల స్తూపం యొక్క ఆకారాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించే చిహ్నంలో పెడతానంటే మీకున్న కడుపు నొప్పి ఏమిటని అడుగుతా ఉన్నాను. అమరవీరుల స్తూపం యొక్క ఆకారాన్ని ఎందుకు పెట్టకూడదని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇంత నానా యాగి చేస్తూ ఉన్నారు మీరు? వారి వల్లే కదా తెలంగాణ వచ్చింది. ఆ అమరుల త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది. ఆ అమరులు స్మరించుకునే విధంగా ఆ అమరుల స్తూపాన్ని తెలంగాణ చిహ్నంలో జత చేస్తే మీకున్న నొప్పి ఏంటి, బాధ ఏంటి?